కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలో సాయితేజ వివేకానంద వసుంధర డిగ్రీ కళాశాలల యాజమాన్యాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రైవేటు డిగ్రీ పీజీ కాలేజీలు బంద్ పాటిస్తున్నట్టు తెలిపారు. 3 ఏళ్లుగా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడంతో కళాశాలలు నడపలేకపోతున్నామని డిగ్రీ కాలేజీల మేనేజ్మెంట్ అసోసియేషన్ తెలిపింది. ఉద్యోగుల జీతాలు, భవనాల అద్దెలు, విద్యుత్ బిల్లులు చెల్లించలేక సతమతమవుతున్నట్లు వారు పేర్కొన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే బంద్కు పిలుపునిచ్చినట్లు డిగ్రీ కళాశాల యాజమాన్యాలు తెలిపాయి. మేము ప్రభుత్వానికి స్నేహపూర్వకంగానే మా యొక్క విన్నవిస్తున్నాం. ఏంటంటే మా యొక్క పెండింగ్ ఉన్న స్కాలర్షిప్లని దయతో ఎంత త్వరగా అయితే అంత త్వరగా క్లియర్ చేస్తే కనీసం టోకన్స్ పడి ఉన్నాయో అదే అమౌంట్ ఇచ్చినా కానీ మా విద్యార్థులకు సరైన విద్యను అందిస్తాము. దాంతోపాటు మా యొక్క నిరుద్యోగుల యొక్క ఫ్యూచర్ ఇది. ఎందుకంటే మేము నిరుద్యోగులు చిన్నపాటి కాలేజీ నడిపించుకుంటా ఈ రూరల్ ఏరియాకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని చాలా కష్టపడి మంచి స్టాఫ్ని పెట్టి కాలేజీ మెయింటైన్ చేస్తున్నాం. అలాంటి వారి వరకు ప్రభుత్వం తన యొక్క ముందు వైఖరిని విన్నాడి ఆ విద్యార్థుల యొక్క భవిష్యత్తును ఆలోచించి స్కాలర్షిప్ని రిలీజ్ చేస్తారని కోరుకుంటున్నాం.